హాస్టల్లో ఉండే పిల్లలు వారి సమస్యల్ని చెప్పుకోవడానికి కౌన్సిలర్లను మానసిక నిపుణులను నియమించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. భువనగిరిలో ఎస్టీ హాస్టల్లో మృతి చెందిన భవ్య వైష్ణవిల కుటుంబ సభ్యులతో కలిసి హాస్టల్ను ప్రవీణ్ కుమార్ సందర్శించారు. భవ్య వైష్ణవి కుటుంబాలకు నష్టపరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. హాస్టల్లో వసతులు కల్పించాలని హైదరాబాద్లోని సంక్షేమ భవన్ ముందు మహాధర్నా నిర్వహించబోతున్నామని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నాడు శాంతియుతంగా ఒక భారీ మహాధర్నా కూడా మేము సంక్షేమ భవనం మీద పెట్టినాం. మేము ఎవ్వరి ఆస్తులు ధ్వంసం చేయడం అన్నీ ఏం చేయమో మేము తప్పకుండా తెలంగాణలో ఉండే తల్లిదండ్రులందరూ కూడా దయచేసి ఇద్దరు పిల్లలకు సంఘీభావంగా వాళ్ళ ఆత్మలు శాంతించాలని, ప్రభుత్వం ఈ కుటుంబాలకు న్యాయం చేయాలని, రాబోయే రోజుల్లో మళ్ళొక్క బిడ్డ ఆత్మహత్యతో చనిపోకూడదు. లేకపోతే అది హత్య అయితే దాని మీద పూర్తి స్థాయి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తప్పకుండా జైలుకు పంపించాలి, 100% పంపించాలి. తర్వాత హాస్టళ్లలో ఆత్మహత్యలు జరిగే పరిస్థితి రాకూడదని, అదేవిధంగా పిల్లలకు నిరంతరం అండగా ఉంటూ కౌన్సిలర్లను ప్రతి హాస్టల్లో కూడా నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 12వ తారీఖు నాడు బహుజన్ సమాజ్ పార్టీ మిగతా భావసారూప్యత ఉన్న అన్ని పార్టీలతో మరి కలిపి ఒక మహాధర్నా మేము చేస్తున్నాం.